ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి రవ్వ జంతికలు. జంతికలు అంటే పిండాడించే పని లేకుండా, ఎలాంటి పప్పులు వాడకుండా, ఓన్లీ రవ్వతోనే ఈజీగా, అలాగే క్రిస్పీగా అండ్ టేస్టీగా, ఇంట్లో వాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ మెచ్చే విధంగా మళ్ళీ మళ్ళీ మీకు చెప్పి చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. రవ్వ జంతికలకి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, అలాంటి 1 కప్పుతో 1 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు పొడి బియ్యపిండి. ఇక్కడ నేను ఇంట్లో ఆడించుకున్న బియ్యపిండిని వాడుతున్నాను. మీరు మార్కెట్లో దొరికే బియ్యపిండితో అయినా కూడా ఈ జంతికలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు నువ్వులు, 1 టీ స్పూన్ వరకు వాము, అలాగే 1/2 కప్పు వరకు పల్లీలు. అలాగే ఫ్రెండ్స్, ఇందులో నేను ఆయిల్ని కూడా వాడతాను ఫ్రెండ్స్, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. రవ్వ జంతికలు తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో నేను కావాల్సిన పదార్థాలలో చూపించిన కప్పుతో 1 కప్పున్నర వరకు వాటర్ని తీసుకోవాలి. మీరు ఏ కప్ మెజర్మెంట్తో తీసుకుంటే ఆ కప్పుతో ఈ విధంగా వాటర్ని కొలిచి తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక వాటర్ని కొద్దిగా మరగనిద్దాం ఫ్రెండ్స్. వాటర్ మరిగాక అప్పుడు మనం ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ అనేది కొద్దిగా మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను టీ స్పూన్ కారాన్ని వాడుతున్నాను కదా ఫ్రెండ్స్. మీరు చేసే జంతికలు అనేవి కొద్దిగా స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వాముని కూడా తీసుకుని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వాము నువ్వులు వేసి చేయడం వలన ఈ జంతికల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు అనేది రుచికి తగ్గట్లుగా వేసుకోవాలి. ఇలా మొత్తం మనం తీసుకున్నవన్నీ తీసుకున్న తర్వాత బాగా చక్కగా మరుగుతుంది కదా నీళ్ళు అనేవి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకుని చక్కగా ఈ వాటర్ అంతా రవ్వని అబ్జర్వ్ చేసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఉండలేవి లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. పిల్లలు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ఎటువంటి పిండిలు ఆడించే పని లేకుండా రవ్వతోనే ఎంతో చక్కగా మనం జంతికలను చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేడి నీటిలో రవ్వని మనం ఉడికించడం వలన ఈ జంతికలు అనేవి ఎంతో క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటాయి కూడా. ఎక్కువ హడావిడి లేకుండా జంతికలు అనేవి ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చక్కగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ జంతికల కోసం మనం ముందుగా ఇందాక తీసుకున్న 1/2 కప్పు పల్లీలని వేయించుకొని పూర్తిగా పొట్టు తీసుకుని ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని ఈ విధంగా తీసుకుని ఇందులోకి మనం ముందుగా వేయించుకుని పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకుని ఇలా ఈ విధంగా పల్లీలు ఇలా చక్కగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు తొక్క అనేది ఈజీగా వస్తుంది కాబట్టి పొట్టునంతా రిమూవ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని ఇప్పుడు ఈ పల్లీలను ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా. తర్వాత అప్పుడు 1/4 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు పౌడర్ లాగా అంటే పల్లీలు కదా ఫ్రెండ్స్, ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి వేడికి ఈ విధంగానే ఉంటుంది. పౌడర్ లాగా మరీ అవ్వదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే 1/4 కప్పు నీళ్ళని తీసుకొని ఈ విధంగా మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. రెడీగా పక్కన పెట్టుకొని మనం ముందుగా వాటర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఇలా
రవ్వ అనేది కొద్దిగా చల్లారింది ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారకముందే అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రాసెస్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారినా ఏమీ కాదు, కాకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే చక్కగా వస్తాయి జంతికలు అనేవి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రవ్వ మిశ్రమాన్ని మనం ముందుగా 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకున్నాం కదా, ఈ బియ్యపు పిండిని స్ట్రైనర్ తీసుకొని ఇలా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. పిండిని మెత్తగా ఉంటుంది కదా, ఎందుకు మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? పిండిలో ఏ విధమైన చిన్న చిన్న నూక లాంటిది ఏమైనా ఉంటే సపరేట్ అయిపోవడం కోసం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వలో మొత్తం పిండి అనేది కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా రవ్వతోనే పిండి అనేది కలవదు ఫ్రెండ్స్. ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం రవ్వ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. రవ్వ పేస్ట్తో కూడా ఇది కలవదు. కొన్ని నీళ్లను వేడి చేసుకుని ఇందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా నీళ్లను మరిగించుకునేటప్పుడు క్వాంటిటీ సరిపడా మరిగించుకోవాలి. అందులో 1 టీ స్పూన్ అంతా లేదా 2 టీ స్పూన్లంతా ఆయిల్ని తీసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న నీళ్లు వాడితే క్రిస్పీగా గుల్లగా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ జంతికలు అనేవి. ఇలా చక్కగా చేత్తో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఈ పల్లి పేస్ట్ అంతా ఈ రవ్వలో అలాగే బియ్యపు పిండిలో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విన్నర్ వచ్చి అర్మాన్ అలీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఈ వీడియోలో మీరు విన్ అయ్యారు. మీరు మా దిల్లు కరిష్మాస్ ఇన్స్టాలోకి వెళ్ళి పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి. మీరు అలా కాంటాక్ట్ అయితే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు వేడి చేసుకున్న నీళ్ళని కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ చక్కగా మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా ఉండొద్దు, అలాగని గట్టిగా కూడా ఉండొద్దు ఫ్రెండ్స్. గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి, అలాగా మెత్తగా ఉన్నా కూడా ఆయిల్ పీల్చేస్తాయి. మధ్యస్థంగా చక్కగా చూసి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా చక్కగా మనం వేలు పెడితే లోపలికి వెళ్ళే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే మనం చేసే ఈ రవ్వ జంతికలు అనేవి బాగా చక్కగా క్రిస్పీగా వస్తాయి. నేను ముందుగానే వాటర్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని తీసుకున్నాను. లేదు మీరు డైరెక్ట్గా పిండిలోకి కూడా తీసుకోవచ్చు. పిండిలోకి తీసుకొని కూడా కలుపుకోవచ్చు. మనం సరిపడా నీళ్ళని తీసుకుంటే నీళ్ళల్లో వేసి మరిగించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిని జంతికల మాదిరిగా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా జంతికల గొట్టం అనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా జంతికల గొట్టాన్ని తీసుకుని చక్కగా సరిపడా పిండిని ఇందులోకి పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ముందుగానే ఒక ప్లేట్ని తీసుకుని దానికి ఆయిల్ అనేది గ్రీస్ చేసి పెట్టుకోవాలి. అంటే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఆయిల్ అప్లై చేసి పెట్టుకుని ఇప్పుడు జంతికల్లాగా వేసుకుందాం. జంతికల షేప్లో చక్కగా నొక్కుకుంటూ వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చూసారు కదా ఏ విధంగా జంతికల షేప్ అనేది వస్తుందో. నాకు ఇలా కొద్దిగా లావుగా ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. మీరు కొద్దిగా పల్చగా వేసుకోవాలి అన్నా కూడా చక్కగా పల్చగా వేసుకోవచ్చు. మా పిల్లలకి ఈ విధంగానే ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో విరగకుండా. క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకుంటే ఇలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. జంతికల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలా ముందుగా ప్లేట్కి పట్టినవన్నీ జంతికలను రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం జంతికలు ముందుగానే స్టవ్ పైన ప్యాన్ తీసుకొని ఫ్రైకి సరిపడా అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలి. అంటే కొద్దిగా మరిగించుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ప్యాన్కి పట్టేవన్నీ జంతికలని తీసుకోవాలి. చూసారా అంటుకోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టాం కదా ప్లేట్కి. దానివల్ల ఈ జంతికలు అనేవి ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ జంతికలు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ జంతికలను ట్రై చేసి
మీకు ఎలా కుదిరాయి అన్నది మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, మంచిగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి. అప్పుడే వీటి రుచి అనేది చాలా చక్కగా ఉంటుంది. మీ పిల్లలు ఈ జంతికలకు ఫిదా అయిపోతారు. ఎప్పుడు వాళ్ళు ఏ స్నాక్ అడగకుండా మిమ్మల్ని ఈ జంతికలే పదే పదే చేయమని అడుగుతారు, అంత రుచిగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో మనం నువ్వులు అలాగే నెక్స్ట్ ఏంటంటే వాము ఇవి వాడి చేసాం కదా, రవ్వ ఇందులో వేసినవన్నీ హెల్త్కి మంచి చేసేవే వాడాం కాబట్టి చాలా మంచిది పిల్లలు ఇవి తింటే. వాము అనేది డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేకుండా చేస్తుంది. అలాగే ఇందులో వాడిన నువ్వులు అనేవి బోన్స్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకే పిల్లలకి రోజుకొక నువ్వుల ఉండ ఇవ్వాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమీ లేకుండా ఈ విధంగా దులుపుకుంటూ తీసుకోవాలి. ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఆయిల్ కూడా ఏమీ పీల్చవు ఫ్రెండ్స్, చాలా చక్కగా వస్తాయి. ఇలా నెక్స్ట్ బ్యాచ్ జంతికల్ని కూడా వేసి వేయించుకుందాం చక్కగా. ఇలా ఒక్కొక్కటిగా చక్కగా జాగ్రత్తగా వేసిన వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుంటే చాలా చక్కగా వేగుతాయి ఫ్రెండ్స్ ఈ జంతికలు అనేవి. ఆయిల్ కూడా పీల్చవు. నేను ముందు ఎంత ఆయిల్ తీసుకున్నానో అంతే ఉంది, చూస్తారు కదా. ఈ విధంగా మొత్తం జంతికలన్నింటినీ చక్కగా వేయించి తీసుకున్నాం కదా. కలర్ కూడా చాలా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చక్కటి రుచితో గుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్, ఒకే ఒక కప్పు రవ్వతో ఎంతో చక్కటి జంతికలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.